రాష్ట్ర ప్రభుత్వము వేలాది ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లైన్ పోస్టులను దొడ్డిదారిన లక్షల రూపాయల లంచాలు తీసుకొని అక్రమ పద్ధతి లోపల తమకు నచ్చిన వారికి డబ్బులు ఇచ్చిన వారికి రిక్రూట్మెంట్ చేసుకుంటూ భర్తీ చేస్తున్నారు. ముఖ్యంగా విద్య, వైద్య ఆరోగ్య శాఖ, ఎలక్ట్రిసిటీ, రెవెన్యూ, ఇంకా అనేక డిపార్ట్మెంట్లు. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఇష్టారీతిగా ఇష్టం వచ్చినట్టుగా అక్రమ పద్ధతి లోపల వీళ్ళు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. దీని మీద విచారణ జరపాలి. రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్టులలో బీసీ ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన బ్యాక్లాగ్ పోస్టులను అక్రమ పద్ధతి లోపల వీళ్ళు భర్తీ చేయడం అనేది చాలా దుర్మార్గం. దీని విషయం లోపల ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. నిరుద్యోగ సమస్య రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో ఉంది. మరీ ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ బీసీలు నిరుద్యోగులతోటి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కిడ్నీలు అమ్ముకుంటున్నారు, లేబర్ పని చేస్తున్నారు, చిన్న హైలీ క్వాలిఫైడ్ కూడా ఓటర్లల్లా పనిచేస్తున్నారు, అగ్రికల్చర్ లేబర్గా పనిచేస్తున్నారు. ఇంత ఇబ్బందుల లోపల వాళ్ళు ఉంటే రాజ్యాంగబద్ధంగా బీసీ ఎస్సీ ఎస్టీలకు దక్కవలసిన పోస్టులను అక్రమ పద్ధతి లోపల ప్రతి ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా విద్యాశాఖ, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లోపల పెద్ద ఎత్తున పోస్టులన్నింటినీ కూడా అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. దీని విషయంలో గత ప్రభుత్వం అట్టే చేసింది. దాదాపు 5 లక్షల అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అని చెప్పి మొత్తం లూటీ చేయడం జరిగింది. దీని మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇవి ఎవరెవరైతే అక్రమాలకు పాల్పడ్డారో, ఎవరైతే పోస్టులు లక్షల రూపాయలు తీసుకొని చేతులు మార్చుకున్నారో, కొన్ని రోజులు ఈ విధంగా పోస్టులు తీసి మళ్ళీ కొన్ని రోజుల వాళ్ళని తీసేసి మళ్ళీ కొత్త వాళ్ళని పెట్టుకుంటా ప్రజలందరినీ కూడా పిచ్చోళ్ళని చేసినట్టు నిరుద్యోగుల జీవితాలతో చెలగటం. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎంత తీవ్ర స్థాయి ఉందో ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మేము 70,000 పోస్టులు ఇచ్చినామని. అక్రమ పద్ధతిలో అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు, టెంపరీ అని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీలకు రావాల్సిన బ్యాక్లాగ్ పోస్టులు, రిజర్వేషన్ పోస్టులను పక్కకు పెట్టి డబ్బున్నోళ్లకు లంచాలు తీసుకొని అమ్ముతున్నటువంటి వాటి మీద విచారణ జరపవలసినటువంటి అవసరం ఉంది. ఇందు లోపల అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ అని చెప్పి చాలా లక్షల రూపాయలు తీసుకొని అక్రమ పద్ధతి లోపల భర్తీ చేశారు. వీటన్నింటి మీద కూడా సమగ్రంగా విచారణ జరపాలి. ఎవరెవరైతే లంచాలు తీసుకున్న ఉన్నత అధికారులు కానీ నాయకులు కానీ ఉంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఒకవైపు నిరుద్యోగ సమస్యతోటి నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, ఇంకొక వైపు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 35 ఏళ్ళు అయితే కూడా పెళ్లిళ్ళు చేసుకోకుండా కోచింగ్లు తీసుకొని వాళ్ళు జాబ్ల కోసం ఎదురు చూస్తున్నారు. టాలెంటెడ్ పీపుల్కి మన జాబులు రావడం లేదు. పోటీ పరీక్షలల్లో దొడ్డిదారిన డబ్బులు ఇచ్చి అక్రమ పద్ధతి లోపల లక్షల రూపాయలు తీసుకొని అనామకులకు, అనర్హులకు జాబులు ఇచ్చి ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేస్తూ భ్రష్టు పట్టిస్తున్నారు. ఇది రాజ్యాంగ విద్రోహం. రిజర్వేషన్లకు ఇవ్వకపోవడం ఒకటి, రాజ్యాంగ విరుద్ధంగా భర్తీ చేయడం ఒకటి, ఇట్లా అనేక రకాలుగా అక్రమాలకు పాల్పడుతున్నటువంటి దీనిపై విచారణ జరిపించాలి. బాధ్యులు ఎవరైతే లంచాలు తీసుకున్నారో వాళ్ళను కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. దాదాపు 5 లక్షల మంది ఉద్యోగులు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉన్నారు. వాళ్ళ మీద వాళ్ళు ఏ పద్ధతిలో వచ్చారు, ఏ మార్గంలో మున్సిపాలిటీ లోపల బోగస్ పేర్లు పెట్టి డ్రా చేస్తున్నారు. లంచాలు తీసుకొని మధ్యలో ఉన్న వాళ్ళందరూ ఏజెన్సీలు, పెద్ద ఆఫీసర్లు కలిసి డ్యూటీ చేస్తున్నటువంటి పరిస్థితులు మనం ఈరోజు చూస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీని మీద, ముఖ్యమంత్రి గారు నిరుద్యోగ సమస్య పరిష్కారం మీదనే ఇస్తానే హామీ మీదనే ఆయనకు ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం. లేని పక్షం లోపల పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టవలసి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా. అక్రమాలకు పాల్పడుతున్నటువంటి దీనిపై విచారణ జరిపించాలి. బాధ్యులు ఎవరైతే లంచాలు తీసుకున్నారో వాళ్ళను కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. దాదాపు
5 లక్షల మంది ఉద్యోగులు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉన్నారు. వాళ్ళ మీద వాళ్ళు ఏ పద్ధతిలో వచ్చారు, ఏ మార్గంలో మున్సిపాలిటీ లోపల బోగస్ పేర్లు పెట్టి రాజేస్తున్నారు. లంచాలు తీసుకొని మధ్యలో ఉన్న వాళ్ళందరూ ఏజెన్సీలు పెద్ద ఆఫీసర్లు కలిసి లూటీ చేస్తున్నటువంటి పరిస్థితులు మనం ఈరోజు చూస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీని మీద ముఖ్యమంత్రి గారు నిరుద్యోగ సమస్య పరిష్కారం మీదనే ఇస్తానే ఆమె మీదనే ఆయనకు ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం. లేని పక్షం లోపల పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టవలసి వస్తుందని చెప్పి హెచ్చరిస్తుంది. అది ఆంధ్రలో వచ్చినాక రెగ్యులర్గా ఉద్యమాలు నిరుద్యోగ సమస్య మీద చేస్తాం. రెండవది, నిరుద్యోగం మీద ఉద్యమాలను అణచిపెట్టడానికి ప్రభుత్వం కుట్ర చేస్తుంది. ఎవరి స్థాయిలో అందిన కాడికి దోసుకుంటున్నారు వాళ్ళు. ఎవరికి అందినంత వాళ్ళని రిక్రూట్మెంట్ లోపల లంచాలు ఇచ్చి వాళ్ళ మనుషులను పెట్టుకోవడం, దోసుకోవడంతో సరిపోయింది. పోలీసు వాళ్ళతోటి వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఉద్యమాలను అణచిపెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అది జరగని డెమోక్రసీ. ఎవరాప్తారో చూస్తాను. నేను ఇన్వాల్వ్ అవుతా. ప్రతిరోజు ఉద్యమాలతోటే. గతంలో మేము ఉద్యమాలు చేసేప్పటికైనా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు నిరుద్యోగ సమస్యలు. ఇప్పుడు మేము ఉద్యమాలు చేసి పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పుతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈ లంచాలు తీసుకొని ఉద్యోగాలు భర్తీ చేసే ఏ విధానం అవుతుందో దాని మీద సమగ్రంగా విచారణ జరపాలి. మంత్రుల స్థాయి లోపల కూడా మంత్రుల పేషీలు, ఉన్నత అధికారులు అందరూ ఎక్కడికక్కడ అందిన కాడికి దోసుకుంటున్నారు. ఎవరికి అందితే అంత దోసుకొని ఉద్యోగాలను అడ్డగోలుగా రిక్రూట్ చేసుకుంటే దీని మూలంగా రాజ్యాంగబద్ధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు దక్కవలసిన పోస్టులు దక్కకుండా పోతున్నాయి. కాబట్టి ఇది బీసీ, ఎస్సీలకు అన్యాయం జరుగుతుంది. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్ ఒక దిక్కుంగా వెలవెలబోతున్న నిరుద్యోగులంతా కూడా ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తుందని పుస్తకాల్లో పురుగుల్లాగా ఎదురు చూస్తున్నటువంటి తరుణం ఒకటైతే, రెండవది ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో మరి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అదేవిధంగా డిఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్, అదేవిధంగా గురుకుల పోస్టుల గురించి ఎన్నో ఉద్యమాలు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే నామమాత్రంగా మరి నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నోటిఫికేషన్లు ఎక్కడికక్కడ సభగా జరిగేది. ఎక్కడ కూడా అవకతవకలకు ఎక్కడో ఒక దగ్గర కనుచూపు మేరకు కనిపించేది తప్ప ఇంత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత నీరు నిధులు నియామకాల పేరు మీద తెచ్చుకున్నటువంటి తెలంగాణలో నిరుద్యోగులు, విద్యార్థులు బలిదానమై తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇలా ఉద్యోగాల పరంపరను చూస్తే ఎక్కడికక్కడ దోపిడీ నిరంతరం జరుగుతూనే పోతుంది. ఇలా అవుట్సోర్సింగ్ విధానంలో 2 లక్షల నుంచి 4 లక్షల వరకు అమ్ముకుంటున్నారు. అవుట్సోర్సింగ్ విధానం కాంట్రాక్ట్లో 5 లక్షలకు అమ్ముకుంటున్నారు. అదేవిధంగా గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులు అయితే ఒక పోస్టుకి 15 లక్షల నుంచి 20 లక్షల వరకు అమ్ముకోవడం జరుగుతుంది. ఇక గ్రూప్ 3, గ్రూప్ 2 చూసుకున్నట్టయితే 30 లక్షల నుంచి 40 లక్షల వరకు మనం చూసాం. గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కూడా నోటిఫికేషన్లను తప్పుల తడకలాగా గవర్నమెంట్ జీవోనే చెప్తుంది ఏమనంటే దాంట్లో ఇరేజర్ పెట్టొద్దు, పెన్సిల్ గీతలు గీయొద్దు, పెన్నుతో వాడొద్దు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం జీవోలో ఉంది. కానీ అయినా కానీ మరి ఇరేజర్తో పెట్టినటువంటి వాటిని కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి తరుణంలో ఎందుకు ఇచ్చారు అని అంటే లక్షల రూపాయలు అమ్ముకుంటున్నారు కాబట్టి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు తప్ప వాళ్ళ గవర్నమెంట్ జీవోని ఎందుకు మరి రాజ్యాంగబద్ధమైనటువంటి జీవోలను ఎందుకు అమలు చేస్తున్నారో ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇవాళ కోర్టులో కేసు ఉంటే ఆర్ కృష్ణ కొట్లాడి నోటిఫికేషన్ల విషయంలో కోర్టులో కేసు ఏముంది, దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం తప్ప ఇంకోటి లేదని చెప్పి కృష్ణ సీఎం గారితో కూడా మాట్లాడితే లేదన్నా అది ఇమీడియట్లీ సజావు అయిన తర్వాతనే నోటిఫికేషన్లు వేస్తామని అన్నారు. మరి నోటిఫికేషన్లు కోర్టులో కేసులు ఉన్నాక మరి ఇవన్నీ ఎట్లా ఏదో దొడ్డిదారిన ఎట్లా అమ్ముకుంటున్నారో, నిరుద్యోగుల పక్కదారి ఏ విధంగా పట్టిస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయాలి. కృష్ణ పదే కూడా హైకోర్టులో కూడా పిటిషన్ వేపించడం జరిగింది నిరుద్యోగుల పట్ల. అయినా సరే
ఇలా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళారు గ్రూప్ 1 ఇష్యూ మీద. కానీ ఎక్కడ న్యాయం జరిగింది అంటే దీనికి కారణం ఏంటంటే దొడ్డిదారిని అమ్ముకున్నటువంటి అన్ని బండారం బయటపడుతుందని రాష్ట్ర అధికారులు ఎక్కడ ఉద్యోగాలు కోల్పోతారు, వాళ్ళ సీట్లకు ఎక్కడ ముప్పు వస్తుందో అని చెప్పి ఇలా నిరుద్యోగులను నెట్టేట ముంచే ప్రమాదం ఉంది తప్ప నిరుద్యోగుల తస్మాత్ జాగ్రత్త. మీరందరూ మేల్కోకపోతే ఈ ప్రభుత్వాలను ఎక్కడికక్కడ ఎండగట్టకపోతే ఆర్ కృష్ణ నేతృత్వంలో రేపు రాబోయే రోజుల్లో కంపల్సరీగా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులంతా ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమం చేపడితే తప్ప నిరుద్యోగులకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. కాబట్టి మీరు ఇళ్లలో కూర్చొని పుస్తకాల్లో పురుగుల్లాగా కూర్చుంటే సరిపోదు, మీరందరూ తయారు కావాలి. రేపు ఆర్ కృష్ణ ఇచ్చే పిలుపు మేరకు మనం సిద్ధం కావడానికి సిద్ధం ఉందామని చెప్పి పిలుపునిస్తున్నాం.